హాయ్! హలో! వెల్కమ్ టు రాకుకర్ అండ్ వ్లాగ్స్. మీ అందరి కోసం ఒక ట్రెడిషనల్ రెసిపీతో వచ్చేసాను. అదే చింతకాయలు. అంటే ఈ సీజన్‌లో దొరికే చింతకాయలతో చేసే మా గోదావరి వాళ్ళ స్పెషల్ చింతకాయ ఆవకాయ. ఎంతో సింపుల్‌గా చేసుకునే ఈ చింతకాయ ఆవకాయ టేస్ట్‌లో మాత్రం అద్భుతంగా ఉంటుంది. సో, దానికోసం మనము కొన్ని చింతకాయలు తీసుకోవాలి. చింతకాయలనేవి కొంచెం ముదురుగా ఉంటే ఆవకాయ అనేది కొంచెం ఎక్కువ కాలం నిలువ ఉంటుందనమాట. ముదురుకాయలను ఎంచుకుంటే పచ్చడి బావుంటుంది. తర్వాత ఫస్ట్ చింతకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తడనేది లేకుండా పొడిగా చేసుకోవాలి. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఇలా పైనున్న లేయర్ మనం తీసుకోవాలనమాట. ఈ చింతావకాయలో మనకేమన్నా కొద్దిగా పని ఉంటుంది అంటే ఇది మాత్రమే. అండ్ మిగిలిన ప్రాసెస్ అంతా చాలా చాలా ఈజీ. వంట రాని వాళ్ళు, ఆవకాయ పెట్టని వాళ్ళు, కనీసం రోటి పచ్చళ్ళు చేయడం చేతకాని వాళ్ళు కూడా చేసేసే అంత ఈజీ అనమాట. సో, ఇలా పీల్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చింతకాయల్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసేసుకోవాలి. ఇంకా కొలతల ప్రకారం చెప్పాలంటే ఒక కప్పు చింతకాయ ముక్కలకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవపిండి అదే ఆవపొడి కూడా వేసేసుకొని మనం ఎక్కడా కూడా ఉండలు లేకుండా శుభ్రంగా కలిపేసుకోవాలన్నమాట. ప్రాసెస్ ఎంత సింపులో టేస్ట్ అంతకి 100 రెట్లు ఉంటుంది. మీరెవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత మనందరికీ తెలిసిందే కదా, ఆవకాయలు అంటే ఖచ్చితంగా నూనె పడాల్సిందే. నేను ఒక హాఫ్ గరిటె మాత్రమే వాడుతున్నాను. ఎందుకంటే ముక్కల క్వాంటిటీ తక్కువ కాబట్టి. మీరు పెట్టుకునే ముక్కల యొక్క క్వాంటిటీని బట్టి ఉప్పు, కారం, ఇంకా ఆవపిండి, నూనెలు కూడా మీరు చూసుకొని వేసుకోవాలి. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మన ఆవకాయ సిద్ధమైపోయిందండి. ఎంతసేపు, కరెక్ట్‌గా 15 నిమిషాలు పట్టింది కదా! చూసారు కదా మరి. ఇంత సింపుల్‌గా చేసే ఈ ఆవకాయి టేస్ట్‌లో మాత్రం అద్దిరిపోతుంది. 3 రోజులు దీన్ని పక్కన పెట్టి రోజుకొకసారి కలిపేసి మళ్ళీ పెట్టేసి, నాలుగో రోజు వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే ఇంకా టేస్ట్ చెప్పక్కర్లేదు. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.